అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది. ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సంతోషించవచ్చు. దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులు అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులే రప్పించి పొద్దున సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయం కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం. మరీ ముఖ్యంగా మన తిన్ని నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని, జీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమీ లేదు. అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. రామకృష్ణ గారు 8,000కో 10,000కో పనిచేసే కుర్రాళ్ళకి మీద కేసులు పెట్టి, లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి, అంటులు దోముకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి. మీ తోటి ఇంచుమించుగా నేను 40 సంవత్సరాలు రాజకీయంగా నడిచాం. ఈ రోజు నియోజకవర్గంలో నేను ప్రత్యర్థిగా ఉన్నాను. మరి మీకేమన్నా ధైర్యం ఉంటే, రాజకీయ అనుభవం ఉంటే నాలాటోడి మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది. తుని నియోజకవర్గం ప్రజలు నన్ను జైల్లో పెడితే హర్షింతారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను జీవితే పనిచేసినటువంటి కుర్రోళ్ళ మీద, డ్రైవర్ల మీద మీరు భయాందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మరొక విషయం, మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు 24 గంటలు ప్రజల్లో ఉంటాను. ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను. ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు. మీరు కేబినెట్ లో ఉండవలసినటువంటి వ్యక్తి కూడా గెస్ట్ హౌస్ కొబ్బరి తోటలో ఉంటున్నాం. కేబినెట్ లో పదవులు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుని, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని కేబినెట్ పదవులు పంచిపెట్టే వ్యక్తివి నువ్వు ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ పదవులకి లాటరీలు వేస్తున్నారు. దీన్ని బట్టి మీ యొక్క రాజకీయ శత్రుత, రాజకీయం అంతా దిగజారిపోయింది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.